నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం. అమరావతి నిర్మాణ పనులపై కీలక వివరాలు వెల్లడి. డిగ్రీ ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు గడువు పొడిగింపు. సద్వినియోగం చేసుకోవాలన్న డీకేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్. నెల్లూరు కలెక్టరేట్ ని ముట్టడించిన సిపిఐ నేతలు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. వైసీపీ ఇన్ఛార్జి గురవయ్య వ్యాఖ్యల్ని ఖండించిన కొత్తపట్నం టీడీపీ నేతలు. నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు. అసెంబ్లీలో సభ్యులు శ్రావణ్ కుమార్, బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగూరు నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం తరువాత ప్రాజెక్టుల పరిస్థితి, నిధులు, రైతుల ప్లాట్లపై అసెంబ్లీలో కీలక వివరాలు వెల్లడించారు నారాయణ. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం, నిధులు, రైతుల ఫ్లాట్లపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వివరాలు వెల్లడిస్తూ అమరావతిలో ప్రతిపాదించిన 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులలో 113 పనులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ కాగా 97 పనులు ప్రారంభమై 4 పూర్తయ్యాయని, మరో 93 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మొత్తం 119 పనులకు 66,802 కోట్లు ఖర్చవుతుందని, గత ప్రభుత్వం పనులు నిలిపివేయడం వల్ల దాదాపు 25% మేర వ్యయం పెరిగిందని పేర్కొన్నారు. వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్, NABFID, APPFCల ద్వారా 41,187.70 కోట్ల రుణం సమకూర్చుకోగా 2024 నుంచి ఇప్పటి వరకు 12,731.13 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో 98% మేర ఫ్లాట్లు కేటాయింపు పూర్తయిందని, మొత్తం 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ఫ్లాట్లను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని, 2014 నుంచి ఇప్పటి వరకు రైతులకు 2,248.2 కోట్లు కౌలు చెల్లించామని తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి వసతులకు ఆగస్టు 27న టెండర్లు ఖరారు చేస్తున్నామని, గ్రామాల్లో R&B రోడ్ల పనులు కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనని ఆ శాఖ మంత్రితో చర్చించి పనులు వేగవంతం చేశామని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో మొత్తం 119 వర్క్స్ ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అందులో 103 వర్క్స్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరిగింది. వాటిలో 97 వర్క్స్ స్టార్ట్ అయినాయి. అందులో 4 వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్న సమాధానం యానెక్స్ 2లో డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్న సమాధానం డిఫరెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, ADB, హడ్కో, నాబార్డ్, నఫిడ్ వీటి ద్వారా యాక్చువల్గా మొత్తం 41,187.7 కోట్లు టైఅప్ చేసాం అధ్యక్ష. దాంట్లో ఇంతవరకు 12,731.13 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. నాలుగో ప్రశ్న సమాధానం అధ్యక్ష, ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి రిటర్నబుల్ ప్లాంట్స్ మొత్తం 30,173 రైతులకి 71,299 ప్లాట్లు, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ కౌలుకు గాను 2,248.2 క్రోర్స్ పేమెంట్ చేయడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు, ఆయాలు, వాచ్మెన్లు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట 24 గంటలు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న వేతనాలు, మెనూ బిల్లులు, మెగా పేరెంట్స్ డే ఖర్చులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు, మెనూ బిల్లులు, మెగా పేరెంట్స్ డే ఖర్చులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ సమస్యల పరిష్కారం కోసం 24 గంటల నెల్లూరు చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి SK రెహానా బేగం, అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ కార్మికులకు నెలల తరబడి జీతాలు, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ ముట్టడి అనంతరం అక్కడ 24 గంటల పాటు నిరంతర ధర్నా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్, మారుబైన రాజా,
జిల్లాలోని వివిధ మండలాల భోజన కార్మికులు, ఆయాలు, స్కూల్స్ స్వీపర్లు, వాచ్మెన్లు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలు బిల్లులు వెంటనే 4 నెలలుగా ఆయాలకు చెల్లించాల్సిన జీతాలు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భోజనం పెట్టే భోజన కార్మికులకు, అట్లాగే అంతా శానిటేషన్ వర్క్ చేసేటటువంటి స్కూల్ ఆయాలకు దాదాపు 4 నెలల నుంచి ఇప్పటి వరకు జీతాలు వేయలేదు. మరి మెనూ బిల్లులు కూడా పెట్టలేదు. ఈ భోజన కార్మికులంతా స్కూళ్ళకి పిల్లలకి ఎదురు పెట్టుబడులు పెట్టి అన్నం పెడతా ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరుపుకుంటా ఉన్నారు. ఈ భోజన పథకం కార్మికుల గురించి, అట్లాగే స్కూల్ ఆయాల గురించి చర్చించాలి. అట్లాగే వీళ్లకు ఈ 4 నెలల్లో పెండింగ్ ఉన్నటువంటి జీతాలు బిల్లులు మొత్తం కూడా వెంటనే వేయాలి. అప్పుల పాలైపోతున్నారు. నెలసరి అప్పులు చేసి ఈ కుటుంబాలు పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు బిల్లులు ఇవ్వాలి. భోజన కార్మికులు పోయిన నెలలో మెగా పేరెంట్స్ డే అని చెప్పి పేరెంట్స్కి పిల్లలకి అందరికి భోజనాలు పెట్టారు. ఆ భోజనం పెట్టిన దానికి కూడా ఇప్పుడు దాకా కూడా బిల్లులు ఇవ్వలేదు. అవి వెంటనే ఇవ్వాలి. ఇప్పుడు స్కూలు స్వీపర్లు అయితే ఈ పొదుపు మహిళలు అందరూ పొదుపుల్లో డబ్బులు తెచ్చుకొని వీటన్నిటికీ పెడుతూ వాళ్ళు జీవనం గడపలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి స్కూలు భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలా, వేతనాలు ఇవ్వాలా. స్కూల్ ఆయాలకు కూడాను జీతాలు 4 నెలల జీతాలు ఇవ్వాలా. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన జేసీతో కలిసి వినతులు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జేసీ ముగిలి వెంకటేశ్వర్లు జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వయంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారుల్ని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 18వ తేదీలోపు పొడిగించడం జరిగిందని డీకేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన N3 న్యూస్తో మాట్లాడుతూ అర్హత కలిగిన విద్యార్థినులు వెబ్ అప్లికేషన్లలో తమకు ఆసక్తి ఉన్న కోర్సులలో ఎంపిక చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 18 వరకు పొడిగించడం జరిగిందని నెల్లూరు డీకేడబ్ల్యూ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి తెలిపారు. సోమవారం కళాశాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని OAMDC 2026 ప్రవేశాల షెడ్యూల్ని సవరించినట్లు ఆయన తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులకు ఇది మరో మంచి అవకాశమని అన్నారు. డీకేడబ్ల్యూ మహిళా కళాశాలలో వివిధ డిగ్రీ కోర్సులతో పాటు నాణ్యమైన విద్య, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, NSS, NCC, JKC, RRC, స్కాలర్షిప్లు, క్రీడా మైదానం, వసతి గృహం, ఇతర విద్యార్థి సంక్షేమ సదుపాయాలు ఉన్నాయన్నారు. అర్హత కలిగిన విద్యార్థినులు వెబ్ ఆప్షన్లలో తమకు ఆసక్తి ఉన్న కోర్సులలో ఎంపిక చేసుకోవాలని ప్రిన్సిపల్ అన్నారు. ఈరోజు దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాల ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కోర్సెస్ OAMDCని ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేస్తున్నారు. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లోకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అడ్మిషన్స్ ద్వారా కళాశాలల్లో వివిధ కళాశాలల్లో తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. దీనికోసము ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేటటువంటివి చివరి తేదీగా ఆగస్టు 18 చివరిసారిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ సర్టిఫికేట్స్ని అంతా కూడా 20వ తారీఖున వెరిఫికేషన్ చేయడము, వెబ్ ఆప్షన్స్ అనేటటువంటివి 20 నుండి 23 ఆగస్టు మధ్యలో ఉంటుందని చెప్పి కమిషనరేట్ వారు తెలియజేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
అనంతరం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. కలెక్టరేట్లోకి నేతలు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రల ముగింపు సందర్భంగా నెల్లూరు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి, నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి, కార్మికుల హక్కులను రక్షించాలి అని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు జంగాల అజయ్ కుమార్, అరిగిల సాయి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం రోజురోజుకు పెరుగుతోందన్నారు. నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ, మండల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు, కార్మికులు, రైతులు, యువత, సిపిఐ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भारत कम्युनिस्ट पार्टी అన్ని వర్గాల ప్రజలు సమస్యల్లో ఉన్నారు. ఈ యొక్క నెలాఖరికి అంటే 30న బయలుదేరి సెప్టెంబర్ 1న ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరించి, కార్యకర్తలు సమీకరించి అక్కడ మార్పు అవసరం, ఖచ్చితంగా మార్పు రావాలా. రాబోయే ఎన్నికల్లో ఈ పంచాయతీల ఎన్నికల నుంచి 2029 ఎన్నికల వరకు కూడా ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్త పరిచి వాళ్ళని మార్పు కోసం ప్రజలందరూ కూడా పాల్గొనేటట్టు ఈ యొక్క పిలిపించింది. దాంట్లో భాగంగానే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా. ఎందుకంటే మాకు ఈ యొక్క పాదయాత్రలో అనేక అర్జీలు వచ్చి ఉన్నాయి. వాళ్ళ సమస్యల మీద గ్రామాల్లో చాలా కాలం నుంచి పరిష్కరించబడిన సమస్యలు వచ్చి ఉన్నాయి. ఆ సమస్యలు అర్జీ రూపంలో వచ్చున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మేము కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. పరిష్కరించకపోతే 4 రోజుల లోపల తిరిగి ఇటువంటి ధర్నాలు, ఇటువంటి పోరాటాలు చేస్తామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, గత 10 ఏళ్లుగా క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని ఏపీసీసీ చైర్మన్ కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ నిరంతరం పోరాడుతుందని హెచ్చరించారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో క్రీడాకారుల సమస్యలు, వారి హక్కులు, అవకాశాలు పట్టించుకోకుండా క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ ఆరోపించింది. క్రీడాకారులకు అందాల్సిన ప్రోత్సాహకాలు, అవకాశాలు, గౌరవం, న్యాయం సక్రమంగా అందకపోవడంతో అనేక మంది క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ముఖ్యంగా డీఎస్సీ నియామకాల్లో క్రీడాకారులకు సరైన న్యాయం జరగలేదని, అర్హతలు ఉన్న క్రీడాకారులు తమకు అన్యాయం జరుగుతోందని పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు వాటిపై తగిన స్థాయిలో స్పందించలేదని విమర్శించింది. క్రీడాకారుల సమస్యలను పరిష్కరించాల్సిన వ్యవస్థలోనే వారికి నిరాశ ఎదురవడం బాధాకరమని పేర్కొంది. క్రీడాకారుల సమస్యలను ఇకపై నిర్లక్ష్యం చేయకుండా వారి తరపున బలమైన స్వరంగా నిలబడేందుకు కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని ఏపీసీసీ చైర్మన్ కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రీడాకారులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవడం, వారి హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించేలా కృషి చేయడం,
తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని యువత భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన వేదిక అని పేర్కొంటూ క్రీడాకారులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బాలసుధాకర్, డాక్టర్ యశోధర, నగర అధ్యక్షులు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శులు సంజయ్, సుధీర్, మల్లికార్జున, ధనుంజయ, నరేష్, రాజశేఖర్, లక్ష్మణ్ తదితరులు క్రీడాకారులు నాయకులు పాల్గొన్నారు. స్టేట్ టూర్ అనేది స్టార్ట్ చేసాం. అది కూడా నెల్లూరు నుంచే ప్రారంభించాం. ఈ రోజు నుంచి 25 డేస్ ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి ప్రతి దగ్గర కూడా ఏ ఇష్యూస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని స్పోర్ట్స్ అకాడమీస్ని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాటి మీద ఫైట్ చేయడం. మీరు ఈ రోజున చూస్తే మొన్న నీట్ ఎగ్జామ్స్ కోసం ఎంత గొడవలు అయ్యాయో, మరి ఒక స్పోర్ట్స్ మినిస్టరే రాజీనామా చేసే పరిస్థితికి వచ్చిందంటే డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్, జాయింట్ సెక్రటరీ ఉంటారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇన్ఛార్జిని కూడా పెడతాం. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా పెడతాం స్టేట్ మొత్తం మీద పెట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో తప్పనిసరిగా ఏ స్టెప్ ఏ లెవెల్కైనా ఈరోజు జంతర్ మంతర్లో ఎలా జరిగిందో నీట్ ఎగ్జామ్స్ కోసం నెక్స్ట్ స్పోర్ట్స్. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారులతో కలిసి ఎస్పీ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఎస్పీ మేడం మీరు మాకు న్యాయం చెయ్యాలంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, డీఎస్పీలు, సీఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైసీపీ ఇన్ఛార్జ్ గురవయ్య చేసిన వ్యాఖ్యల్ని కొత్తపట్నం టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడే ముందు నిజ నిజాలు తెలుసుకోవాలని, ఆ తర్వాతే మాట్లాడాలని హెచ్చరించారు. క్రీసిటీ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ గురవయ్య చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్పై వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గురవయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కొత్తపట్నం పంచాయతీ ప్రజలు, క్రీసిటీ భూ బాధితులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి గురవయ్య అజ్ఞానపు వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ను ఉద్దేశించి మాట్లాడే ముందు నిజ నిజాలు తెలుసుకోవాలని, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సబబు కాదని గురవయ్యపై మండిపడ్డారు. కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని క్రీసిటీ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ గురవయ్య చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని ఖండించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పాసం సునీల్ ఆధ్వర్యంలోనే భూ బాధితులకు అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని, ఇప్పటికే కొంత మొత్తాన్ని అందించారని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు మానుకోపోతే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే సరైన రీతిలో సమాధానం చెబుతారని తీవ్రంగా హెచ్చరించారు. అతనికి విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి అతను. ఒక విషయ పరిజ్ఞానం లేకుండా ఈ క్రిస్టిటీ మీద కానీ ఈ భూముల విషయం మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. మొన్న కూడా నేను మీడియా ముఖంగా అతను కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అతను ఏదో దానపోయే దద్దమ్మగా అతను కౌంట్ చేయాలని కాదు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొంత విషయం తెలియజేయాలని. ఆయన ఏదో వాగుతున్నాడు కదా, ఆ వాగుడిలో నిజం లేదని చెప్పి మన గౌరవ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలని చెప్పి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇన్ఛార్జ్ గారు అనడం ఏంటంటే అసలు ఆయన తెలియదు ఈ క్రిస్టిటీ కాంపెన్సేషన్ ఎంత ఇస్తున్నారో తెలియదు. క్రిస్టిటీల్లో కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే సీజీఎఫ్కి కానీ డీకేటీకి కానీ సెటిల్మెంట్ సమానంగా 30 లక్షలు, 32 లక్షలు, 35 లక్షలు ఇస్తున్నారు. అది అతను తెలియకుండా నేను ఏదేదో వాగుతున్నాడు మీడియా ముందు 25 లక్షలు అని చెప్పి వాగుతున్నాడు. ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీలను పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని నగర మేయర్ దేవరకొండ సుజాత తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె అదనపు కమిషనర్ హిమబిందుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అదనపు కమిషనర్ హిమబిందుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని మేయర్ తెలిపారు. వేదికకు వివిధ విభాగాల వారీగా మొత్తం 17 వినతులు వచ్చినట్లు పేర్కొన్నారు. గ్రీవెన్స్ కి వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని వారు అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహంతుజానీ, ఈఈలు శేషగిరిరావు, అనిల్ కుమార్, చంద్రయ్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుర్రాలమడుగు సంఘంలో సామాజిక శంఖారావం పాదయాత్రలను కుల వివక్షత పోరాట సంఘం నేతలు చేపట్టారు. స్వయంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నెల్లూరు సిటీలో దళితులు, గిరిజన కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో దళితవాడల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నేటికి అత్యంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం విచారకరమని కుల వివక్షత పోరాట సంఘం నేతలు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా పాదయాత్రను నెల్లూరు సిటీ 16వ డివిజన్ ముత్తుకూరు గేటు సెంటర్ గుర్రాలమడుగు సంఘం నుండి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ప్రారంభించారు. ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర నాయకులు కాయంపు శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 16 నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. నెల్లూరు సిటీలో దళితవాడలు, గిరిజన కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆధార్ కార్డులు లేక ఏ సంక్షేమ పథకాలు అందని నిరుపేదలుగా ఇప్పటికీ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుల వివక్షత పోరాట సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరుంధతి వాడలు కానీ, హరిజన వాడల్లో కానీ ఈరోజు ఆడ మౌలిక వసతులైనటువంటి రామ్నగర్ ఆడ మున్సిపల్ వర్కర్స్ ఆడే ఉంటారు. కనీసం ఆడ వర్కర్స్ని ఈరోజు కూడా కేటాయించిన పరిస్థితి, డ్రైనేజీ మౌలిక వసతులు ఆడ కల్పన లేదు. రెండోది అరుంధతి వాడల్లో కానీ, హరిజన వాడల్లో కానీ ఈరోజు కరెంటు సౌకర్యం ఎక్కువగా కట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఈరోజు ఈ నెల్లూరు నగరంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని అక్కడ ఖర్చు చేయటం లేదు. కార్పొరేషను ఈ ప్రాంతాలని ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం. అమరావతి నిర్మాణ పనులపై కీలక వివరాలు వెల్లడి. డిగ్రీ ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు గడువు పొడిగింపు. సద్వినియోగం చేసుకోవాలన్న డీకేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్. నెల్లూరు కలెక్టరేట్ ని ముట్టడించిన సిపిఐ నేతలు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. వైసీపీ ఇన్ఛార్జి గురవయ్య వ్యాఖ్యల్ని ఖండించిన కొత్తపట్నం టీడీపీ నేతలు. నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.